ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ధ్యాయే నిత్యం మహేశం రజతగిరినిభం చారుచంద్రావతంసం రత్నాకల్పోజ్వలాంగం పరశుమృగవరాభీతిహస్తం ప్రసన్నం పద్మాసీనం సమంతాత్ స్థితిమమరగణైః వ్యాఘ్రకృత్తిం వసానం విశ్వాజ్యం విశ్వబీజం నిఖిల భయహరం పంచవక్త్రం త్రినేత్రం. వెండి కొండవలె ప్రకాశించువాడును సుందరమైనటువంటి చంద్రుని కిరీటమునందు చంద్రుని ధరించువాడును రత్నాభరణముల చేత ప్రకాశించు దేహము కలవాడును పరశువు లేడి వరముద్ర అభయముద్రలను చేతి ఎందు ధరించిన వాడును ప్రసన్నుండును పద్మాసనము స్థితి ఎందు ఉండువాడును వ్యాఘ్రచర్మమును ధరించిన వాడును బ్రహ్మాండమునకు ఆద్యుడును బ్రహ్మాండమునకు కారణభూతుడు భయములన్నింటినీ పోగొట్టేటువంటి వాడు అయినటువంటి 5 ముఖముల కలవాడు ముక్కంటియగు మహేశ్వరుని ప్రతిదినము నేను ధ్యానింతునుగాక. హరహర మహాదేవ శంభో శంకర. శ్రీ శివమహాపురాణంలో విద్యేశ్వర సంహిత యందు 24వ అధ్యాయంలో భస్మధారణ వర్ణనం అనేటువంటి అంశమునందు మనం 60 శ్లోకముల యొక్క వివరణము పూర్తి చేసి 61వ శ్లోకంలో ప్రవేశించాం. శివద్రవ్యాపహరణ శివనిందాచ కుత్రచిత్. శివధనమును అపహరించుట, శివుని నిందించుట, నిందాచ శివభక్తానాం ప్రాయశ్చిత్తైర్న శుద్ధతి. రుద్రాక్షం యస్య గాత్రేఘ లలాటే చ త్రిపుండ్రకం. శివభక్తులను నిందించుట అనేటువంటి పాపములకు ప్రాయశ్చిత్తం లేదు. అది ఈ పాపములు చేసినటువంటి వాడికి ప్రాయశ్చిత్తం అనేది ఏమీ లేదు. ఇంకా పైగా సచండాలోపి సంపూజ్య సర్వవర్ణోత్తమో మతః. సర్వవర్ణోత్తమోత్తమ యాని తీర్థాని లోకే అస్మిన్ గంగాద్యా సరితస్సయాః. ఎటువంటి వాడైనను ఎవరి ముఖమునందు లలా త్రిపుండ్రము ఉండునో వానిని ఏ వర్ణము వాడైనను అన్ని వర్ణములలో శ్రేష్టమైన వానినిగా పూజింపబలను. లలాటమునందు త్రిపుండ్రమును ధరించు భక్తుడు ఈ లోకములో గల గంగాది తీర్థములు అన్నింటి యందును స్నానము చేసిన ఫలమును పొందును. నిందాచ శివభక్తానాం ప్రాయశ్చిత్తైర్న శుద్ధతి. రుద్రాక్షం యస్య గాత్రే అఘలలాటే చ త్రిపుండ్రకం సచండాలోపి సంపూజ్య సర్వవర్ణ ఉత్తమః యాని తీర్థాని లోకే అస్మిన్ గంగాద్యాస సరితశ్చయాః. స్నాతో భవతి సర్వత్ర లలాటే యస్య త్రిపుండ్రకం సప్తకోటి మహామంత్రాః పంచాక్షర పురస్సరాః. పైగా స్నానము చేసిన ఫలము పొందుతాడు. ఎక్కడ? సకల తీర్థములలోనూ కూడా. లలాటమునందు త్రిపుండ్రమును ధరించు భక్తులు లోకములో గల గంగానది మొదలైనటువంటి తీర్థములు అన్నింటిలోందు స్నానము చేసిన ఫలము పొందును. ఓ మహర్షి, పంచాక్షరి ఇత్యాది 7 కోట్ల మహామంత్రములు సప్తకో స్నాతో భవతి సర్వత్ర లలాటేయ త్రిపుండ్రకం సప్తకోటి మహామంత్రాః పంచాక్షర పురస్సరాః తథాన్యే కోటికో మంత్రాశ్చైవ కైవల్య హేతవః అన్యే మంత్రాశ్చ దేవానాం సర్వసౌఖ్యకరామునే తే సర్వే తస్య వశ్యాస్యు అభిభర్తి త్రిపుండ్రకం. మోక్షదాయకము కోట్లాది ఇతర మంత్రములు మరియు సుఖములన్నింటినీ వసంగు ఇతర దేవతా మంత్రములు త్రిపుండ్రమును ధరించు వానికి వశమగను. ఎంతో అద్భుతమైనటువంటి మంత్రములన్నీ వశమవుతాయంటే కారణం ఏమిటంటే వాడు త్రిపుండ్రమును ధరించాలి. సహస్రం పూర్వజాతానాం సహస్రం జనయిష్యతాం స్వవంశజానాం జ్ఞాతినా త్రిపుండ్రకృతు ఇహ భుక్త్వాఖిలాన్ భోగాన్ దీర్ఘాయుర్వ్యాధివర్జితః. త్రిపుండ్రమును ధరించిన వాడు తన వంశములో 1000 పూర్వతరములకు 1000 రాబో తరములకు చెందు జ్ఞాతులను ఉద్ధరించును. అట్టివాడు ఈ లోకములో దీర్ఘ ఆరోగ్యమును కలిగి వ్యాధులు లేనివాడై భోగములన్నింటినీ అనుభవించెను.
జీవితాంతే చ మరణం సుఖేనైవ ప్రపద్యతే అష్టైశ్వర్య గుణోపేతం ప్రాప్య దివ్య వపు శివం. ఆయుర్దాయం పూర్తి అయిన తర్వాత అనాయాస మరణమును పొందును. తర్వాత ఆ భక్తుడు అష్టైశ్వరములతో గుణములతో కూడిన మంగళ మరకు దివ్యదేహమును పొందును. దివ్య విమానం మా ఆరుహ్య దివ్య త్రిరస సేవితం విద్యాధరాణం సర్వేషాం గంధర్వాణం మహౌజసాం దేవతా విమానమును అధిరోహించి దేవతలచే సేవింపబడుచు ఉన్నవాడై విద్యాధరులు తేజస్సాలులకు గంధర్వులు ఇంద్రుడు మొదలగు దిక్పాలకులు మొదలగు దేవతల లోకములలో వరుసగా విస్తృతముకు భోగమును అనుభవించి ప్రజాపతుల లోకమును పొందిన వాడగును. ఇంద్రాది లోకపాలానాం లోకేషు చ యథాక్రమం భుక్త్వా భోగాన్ స విపులాన్ ప్రజేశానాం పదేషు చ. ఈ విధంగా త్రిపుండ్రమును ధరించినటువంటి వాడు అనేకమైనటువంటి భోగములను పొంది సుఖములను అనుభవిస్తాడు. బ్రహ్మణ పదమాసాద్య తత్ర కన్యాసతం రమేత్ తత్ర బ్రహ్మాయుషామానం భుక్త్వా భోగాననేకశః విష్ణుర్లోకే లభేద్భోగం యావద్ బ్రహ్మసతాత్యయః శివలోకం తథా ప్రాప్య లబ్ధ్వేష్టం కామమక్షయం. అతడు బ్రహ్మలోకమును పొంది 100 మంది కన్యలతో రమించును. అచట బ్రహ్మ యొక్క ఆయుర్దాయమునకు సమమగు కాలము అనేక భోగమును అనుభవించి విష్ణులోకమును పొంది 100 బ్రహ్మలు గతించు వరకు భోగములను పొందును. తర్వాత శివలోకము పొంది క్షయము లేని అభీష్టములను అనుభవించును. శివ సాయుజ్యమాప్నోతి సంశయో నాత్ర జాయతే సర్వోపనిషదాం సారం సమాలోక్య ముహుర్ముహు ఇదమేవ హి నిర్జీతం పరం శ్రేయస్త్రిపుండ్రకం. శివ సాయుధ్యము పొందును, దీనిలో సందేహం లేదు. ఉపనిషత్తులు అన్నింటినీ అనేక పర్యాయములు పరిశీలించగా త్రిపుండ్రము సర్వశ్రేష్టముకు శ్రేయసాధనమని వాటి సారముగా నిర్ణయించబడినది. ఇది ఊరికే చెప్పుతున్నటువంటిది కాదు. యొక్క త్రిపుండ్రం యొక్క సారమును అన్ని ఉపనిషత్తుల సారముగా గ్రహించి చెప్పబడినటువంటిది. విభూతిం నిందతే యో వై బ్రాహ్మణశ్యో అన్యజాతకః యాతి చ నరకే ఘోరే యావద్ బ్రహ్మా చతుర్ముఖః శ్రాద్ధే యజ్ఞే జపే హోమే వైశ్వదేవే సురార్చనే ధృత త్రిపుండ్ర పూతాత్మ మృత్యుంజయతి మానవ జలస్నానం మలత్యాగే భస్మ స్నానం సదా శుచి. ఓ సద్బ్రాహ్మణులారా, మునీశ్వరులారా, బ్రాహ్మణుడు కానీ ఇతరుడు కానీ ఎవరైనా కానీ విభూతిని నిందించినట్లయితే చతుర్ముఖ బ్రహ్మ ఉన్నంత వరకు ఘోర నరకములో ఉండును. శ్రాద్ధము, యజ్ఞము, జపము, హోమము, వైశ్వదేవము, దేవపూజ, దేవుడి యొక్క పూజ అనే వాటి యందు త్రిపుండ్రమును ధరించు మానవుడు పవిత్రముకు అంతఃకరణము గలవాడై మృత్యువును జయించును. కాలకృత్యముల తరువాత నీటితో స్నానము చేయవలను. భస్మ స్నానము అనే భస్మమును ధరించుట చేయు వ్యక్తి సదా శుచి కలవాడు అగును. మంత్రస్నానం హరేత్ పాపం జ్ఞానస్నానం పరంపదం సర్వతీర్థేషు యత్ పుణ్యం సర్వతీర్థేషు యత్ ఫలం తత్ఫలం సమవాప్నోతి. భస్మస్నానకరో నరః భస్మస్నానం పరం తీర్థం గంగా స్నానం దినే దినే భస్మరూపీ శివ సాక్షాత్ భస్మ త్రైలోక్య పావనం. నాయనలారా, మంత్రస్నానము అంటే మంత్రం యొక్క జపము పాపమును పోగొట్టును. జ్ఞానస్నానం అంటే జ్ఞానము లభించినట్లయితే మోక్షము లభించును. భస్మస్నానము చేయు వ్యక్తి సర్వతీర్థముల యందు గల పుణ్యమును ఫలమును పొందగలుగును. భస్మస్నానము పవిత్ర తీర్థస్నానముతో సమానమైనది. నిత్యము భస్మమును ధరించుట వలన నిత్యము గంగా స్నానము చేసిన ఫలము లభించును. శివుడు స్వయముగా భస్మరూపమును ధరించి ఉండును. భస్మము ముల్లోకములను పవిత్రము చేయును. హరహర మహాదేవ శంభో శంకర. న తత్స్నానం న తద్ధ్యానం తద్దానం జపో న సహ త్రిపుండ్రేణ వినా ఏన విప్రేణ యదనుష్ఠితం వానప్రస్థస్య కన్యానాం ధీఖ్యహీనా నృణాం తథా. మునీశ్వరులారా, త్రిపుండ్రమును ధరించకుండగా విప్రుడు చేయు తీర్థ స్నానం కాదు. అటువంటి స్నానమే కాదు, ధ్యానమే కాదు,
దానము దానము కాదు, జపము జపము కాదు. వానప్రస్థుడు, కన్యలు, దీక్షలేని మానవులు మధ్యాహ్నమునకు ముందు జలము కలిపి తర్వాత జలము లేకుండగా భస్మమును ధరింపవలను. ఈ విధముగా మనస్సును నియమించి నిత్యము త్రిపుండ్రమును ధరించు మానవుడే శివభక్తుడు అని తెలియవలేను. మధ్యాహ్నాత్ ప్రాజ్జలైర్యుక్తం పరతో జలవర్జితం ఏవం త్రిపుండ్రం యః కుర్యాన్ నిత్యం నియతమానస. మనసు వాళ్ళు సాయంకాలం పూట్ల నీళ్ళలో తడపకుండా పొడి విభూతి పెట్టుకోమంటారు. ఉదయం పూట కాలకృత్యాలు తీర్చుకున్న వెంటనే మనం ఎప్పుడైతే సంధ్యావందనానికి కూర్చుంటామో అప్పుడే త్రిపుండ్రం పెట్టుకుని వాళ్ళంతా విభూతి పూసుకొని చేసుకోవాలి. శివభక్తస్య విజ్ఞేయో భుక్తి ముక్తించ విందతి యస్యాంగేనైవ రుద్రాక్ష ఏకోపి బహుపుణ్యదః తస్య జన్మ నిరర్ధ స్యాత్ త్రిపుండ్రరహితో యది. కాబట్టి వానప్రస్థుడు, కన్యలు, దీక్షలేని మానవులు మధ్యాహ్నములకు ముందు జలముతో, మధ్యాహ్నం కాకుండా పొద్దున పూట చేసుకునేటప్పుడు, తర్వాత జలము లేకుండా భస్మమును ధరించవలను. ఈ విధముగా మనస్సును నియమించి, ఇది ముఖ్యం, మోస్ట్ ఇంపార్టెంట్, మనస్సును నియమించి నిత్యము త్రిపుండ్రమును ధరించు మానవుడు శివభక్తుడు. అలాంటి వాడే శివభక్తుడిని తెలియవలేను. అతడు భుక్తిని ముక్తిని పొందును. గొప్ప పుణ్యమునిచ్చే రుద్రాక్ష ఒక్కటి అయినను దేహమునందు లేని వానికి, త్రిపుండ్రమును ధరించు వానికి జన్మ వ్యర్థము. అది గొప్ప పుణ్యమునిచ్చేటువంటి రుద్రాక్ష ఒక్కటి అయినను దేహమునందు లేనివానికి, త్రిపుండ్రమును ధరించకుండా ఉండేవాడికి జన్మ వ్యర్థము. అందుకనే మన వాళ్ళు పూర్వకాలం వాళ్ళందరూ శివపూజ చేసి పిల్లలందరూ ఈనాడు అభివృద్ధిలో ఉన్నారు. దేశం అభివృద్ధిలో ఉంది. ఇప్పటి కాలం వాళ్ళు మరి చేయటం లేదు. రాబోయే తరాలకు ఏమవుతుందో మరి తెలియడం లేదు. శివపూజ చేయండి. శివుడు అంటే భగవంతుడు. పూజ చేయండి, పూజలు చేయండి. ముఖ్యంగా పరమేశ్వరుని లింగ రూపంలో పూజించండి. ఆ త్రిపుండ్రకం ధరించండి. దానివలన ఆడ మగ కూడా ధరించవచ్చు. స్త్రీలు, పురుషులు, ఇంకా అంటే స్త్రీలలో ఈ కేటగిరీ స్త్రీ అని ఏం లేదండి, అందరూ ధరించవచ్చు. శివనామాన్ని జపించండి. ఏవం త్రిపుండ్ర మాహత్యం సమసాత్ కథితం మయా రహస్యం సర్వజంతూనాం గోపనీయమిదం త్వయా తిస్రో రేఖా భవంత్యేవ స్థానేషు మునిపుంగవాః లలాటాదిషు సర్వేషు యథోక్తేషు బుధైర్మునే భ్రువోర్మధ్యం సమారభ్య యావదంతో భవేద్భ్రువోః. ఓ మునీశ్వరులారా, ఇంతవరకు నేను త్రిపుండ్ర మహిమను సంగ్రహముగా చెప్పితేనే, ఇది అందరికీ తెలిసేటువంటిది కాదు. దీనిని రహస్యముగా ఉంచవలను. నువ్వు ఓ మునిశ్రేష్ఠులారా, మహర్షుల చేత నిర్దిష్టమైన లలాటము మొదలగు స్థానములన్నింటిలో 3 రేఖలు ఉండునట్లుగా భస్మమును ధరించవలను. లలాటమునందు కనుబొమ్మల మధ్య నుండి కనుబొమ్మల అంతం వరకు త్రిపుండ్రమును ధరించవలను. మధ్యవేలు మరియు అనామికతో భస్మమును ధరించి ఆ రేఖల మధ్యలో విలోమముగా బొటన వేలుతో మరి ఒక రేఖను ధరించినచో దానికి త్రిపుండ్రముని పేరు. లేదా 3 వేళ్లతో భస్మమును త్రిపుండ్రము రూపముగా ధరించవచ్చును. భక్తితో త్రిపుండ్రమును ధరించువానికి భుక్తి ముక్తి లభించును. లలాటాదిషు సర్వేషు యథోక్తేషు బుధైర్మునే భ్రువోర్మధ్యం సమారభ్య యావదంతో భవేద్భ్రువోః తావత్ ప్రమాణం సంధ్యార్యం లలాటే చ త్రిపుండ్రకం మధ్య అనామిక అంగుళ్యా మధ్యేతు ప్రతిలోమతః. మధ్య అనామికాంగుళ్యా మధ్యేతు ప్రతిలోమతః. లలాటమందు కనుబొమ్మల మధ్య నుండి కనుబొమ్మల అంతం వరకు త్రిపుండ్రము చేయవలను. కనుబొమ్మల మధ్య నుండి అంతం వరకు చేయవలను. మధ్యవేలు మరియు అనామికతో భస్మమును ధరించి ఆ రేఖల మధ్యలో విలోమముగా బటన్ వేలుతో మరి ఒక రేఖను, అంటే అనామిక అంటే ఉంగరం వేలు, దీంతో పైకి ఇలా రాసుకోవాలి. చివరి చిటికిన వేలుతో రాసుకోవాలి. మధ్యలో ఆ యొక్క బొట్టన వేలుతోటి ఇలా రాసుకోవాలి. మా నాన్నగారు అలాగే రాసుకునేవారు. అది అప్పుడప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడు నేను అలా చేస్తుంటే, లేదా 3 వేలతో పెట్టేసుకుంటూ ఉంటాను. ఏదో మొత్తానికి ఆ పద్ధతి ప్రకారం అయినా చేయండి. అది లేకపోతే 3 వేలతోటి పెట్టుకోమని కూడా మనకి చాయిస్ ఇచ్చారు ఇక్కడ. భక్తితో త్రిపుండ్రమును ధరించిన వానికి భుక్తి ముక్తి లభించును. త్రిపుండ్రం ధారయేద్భక్త్యా భుక్తి ముక్తి ప్రదం వరం
తిస్రూనామపి రేఖానాం ప్రత్యేకం నవదేవతా. శరీరమంతటా ఉండేటువంటి ఈ 3 రేఖలు ప్రతి రేఖకు 9 దేవతలు కలరు. ఒక్కొక్క రేఖలో 9 మంది దేవతలు ఉంటారట. తిస్రూనమపి రేఖానాం ప్రత్యేకం నవదేవతా సర్వత్రాంగేషు తావక్షే సావధానతయా శృణు. అకారో గార్హ పత్యాగ్ని భూర్ధర్మశ్చ రజో గుణః. ఆ వివరములను ఇప్పుడు చెప్తాను, వినండి అయ్యా శ్రద్ధగా. ఓ మునీశ్వరులారా, ఓ మునిశ్రేష్ఠులారా, అకారము, గార్హపత్యాగ్ని, భూమి, ధర్మము, రజోగుణము, ఋగ్వేదము, క్రియాశక్తి, ప్రాతఃసవనము మరియు మహాదేవుడు మొదటి రేఖకు దేవతలని ఆ శివదీక్షాపరాయణులు తెలియబలియను. ఇది ఈ మొదటి రేఖలో ఉండేటువంటి దేవతలు ఎవరంటే ఋగ్వేదము, క్రియాశక్తి, ప్రాతఃసవము మరియు మహాదేవుడు మొదటి రేఖకు దేవతలని శివదీక్షాపరయులు తెలియబలియను. సర్వత్రాంగేషు తావక్షే సావధానతయా శృణు. అకారో గార్హపత్యాగ్ని భూర్ధర్మశ్చ రజో గుణః అర్గ్వేదశ్చ క్రియాశక్తి ప్రాతఃసవనమేవ చ మహాదేవశ్చ రేఖాయాః ప్రథమాయాశ్చ దేవతాః విజ్ఞేయా మునిశార్ధూలా శివదీక్షాపరాయణైః. ఉకారో దక్షిణాగ్నిశ్చ నభస్తత్వం యజుస్తదా మధ్యం దేనంచ సవనమిచ్ఛాత్ శక్త్యంతరాత్మకౌ. మహేశ్వరశ్చ రేఖాయా ద్వితీయాశ్చ దేవతా విజ్ఞేయ మునిశార్థూల శివదీక్షాపరాయణైః. ఓ మునిశిష్టులారా, ఉకారము, దక్షిణాగ్ని, ఆకాశతత్వము, యజుర్వేదము, మాధ్యందిన సవనము, ఇచ్ఛాశక్తి, అంతరాత్మ మరియు మహేశ్వరుడు రెండవ రేఖకు దేవతల్ని శివదీక్షాపరాయణులు తెలియబడను. ఈ విధంగా రెండవ రేఖలో ఉండేటువంటి వాళ్ళు ఉకారం ఉంటుంది, దక్షిణాగ్ని, ఆకాశతత్వము, యజుర్వేద, మాధ్యందిన సవనము, ఇచ్ఛాశక్తి, అంతరాత్మ మరియు పరమేశ్వరుడు మహేశ్వర స్వరూపంగా ఈ రెండవ రేఖకి ఉంటాయని శివదీక్షాపరాయణులు తెలియవలను. పైగా మకారాహవనీయాచ పరమాత్మా తమో దివౌ జ్ఞానశక్తి సామవేద తృతీయం సవనం తథా శివశ్చైవ చ రేఖాయా తృతీయాయాశ్చ దేవతా విజ్ఞేయా ముని సార్థూల శివదీక్షాపరాయణైః. ఓ మునిశ్రేష్ఠులారా, మకారము, ఆహవనీయము, పరమాత్మ, తమోగుణము, ద్యులోకము, జ్ఞానశక్తి, సామవేదము, తృతీయ సవనము. మూడవ రేఖల్లో ఉండేటువంటి వాళ్ళు మకారం ఉంటుంది, ఆహవనీయం ఉంటుంది, పరమాత్ముడు ఉంటాడు, తమోగుణం ఉంటుంది, ద్యులోకం ఉంటుంది, జ్ఞానశక్తి ఉంటుంది, సామవేదము, తృతీయ సవనమునందు ఉంటాయి. పైగా శివశ్చైవ చ రేఖాయా తృతీయాయాశ్చ దేవతా విజ్ఞేయా మునిశార్థూల శివదీక్షాపరాయణైః. ఏవం నిత్యం నమస్కృత్య సద్భక్త్యా స్థానదేవతాః త్రిపుండ్రం ధారయేచ్ఛుద్ధో ముక్తించ విందతి. ఈ విధముగా స్థాన దేవతలకు నిత్యము భక్తితో నమస్కరించి శుద్ధుడై త్రిపుండమును ధరించు భక్తుడు భుక్తిని ముక్తిని కూడా పొందును. ఎంత అద్భుతం! శరీరమే, మనస్సు సర్వము భగవంతుడికి అర్పితం. ఆ విధంగా త్రిపుండ్రములు ధరించి ఆ భగవంతుని ధారణ చేసుకోవాలి. ఆ యొక్క చెప్పినటువంటి విషయములు ఆ రేఖలు ధరించాము అనేటువంటి పరమాత్ముడికి నమస్కారం చేసుకోవాలటువంటి భావనతోటి. ఓ మునిశ్రేష్ఠ, ఇత్యుక్తాః స్థాన దేవతాశ్చ సర్వాంగేషు మునీశ్వరః తేషాం సంబంధినో భక్త్యా స్థానాని శృణు సాంప్రతం. ఓ మునిశ్రేష్ఠులారా, నేను ఇంతవరకు వివిధ అవయవముల స్థాన దేవతల గురించి చెప్పి ఉన్నాను. ఆ స్థానముల వివరములను ఇప్పుడు చెప్పేదను, భక్తితో వినుడు. అది ఇప్పుడు ఏం చెప్పాను మీకు? నేను అవయవములలో ఉండేటి స్థాన దేవతల గురించి చెప్పాను. ఆ స్థానముల వివరములు కూడా ఇప్పుడు చెప్తానయ్యా, కొంచెం శ్రద్ధగా వినండి. త్రింశత్ స్థానకే వార్ధం షోడశస్థానకేపి చ అష్టస్థానే తథా చైవ పంచస్థానేపి వాన్యసేత్. ఉత్తమాంగే లలాటే చ కర్ణయోర్
నేత్రయోస్తథా నాసావక్త్రగ లేష్వేర్వం హస్తద్వయ అతః సదం హస్తద్వయ హతస్తదం హస్తద్వయ అతః పరం. ఓం చూశారనాయనలారా 32, 16, 8 లేదా 5 స్థానములలో భస్మం ధరించవలను. భస్మాన్ని ఎన్ని చెప్పారు? 32, 16, 8 లేదంటే 5 స్థానములు ధరించవలను. శిరస్సు, లలాటము, చెవులు, కన్నులు, ముక్కు, నోరు, కంఠము, 2 చేతులు, మోచేతులు, మణికట్టు, హృదయము, 2 పార్శ్వములు, నాభి, గుహ్యము, ఊరువులు, మోకాళ్ళు, పిక్కలు, మోకాలి క్రింది భాగము, 2 పాదములు వెరసి 32 ఉత్తమ స్థానములలో భస్మమును ధరించవలెను. ఈ స్థానములు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. 32 స్థానములు కూడా మనకి చెప్పారు. ఉత్తమాంగే లలాటే చ కర్ణయోర్ నేత్రయోస్తథా నాసా వక్త్రగల్వేషం హస్తద్వయ అతః పరం. కూర్పరే మణిబంధే చ హృదయే పార్శ్వయోర్ద్వయోః నాభౌ ముష్కద్వయే చైవ ఊర్వోర్గులే గుల్భే చ జానునే జంఘాద్వయే పదద్వంద్వే ద్రాత్రింశిత్ స్థానముత్తమం. ఈ విధముగా చెప్పబడినటువంటి స్థానములలో 32 స్థానములలో ధరించాలి. అగ్నియబ్బుభూవాయ దిగ్ధేశ దిక్పాలాన్ వసుభిః సహ ధరా ధ్రువస్య సోమశ్చ అపశ్చైవానిలో అనలః ప్రచ్యూషశ్చ ప్రభాసశ్చ వసవోస్థ ప్రకీర్తితాః ఏతేషాం నామ మాత్రేణ త్రిపుండ్రం ధారయేద్బుధాః కుర్యాద్వా షోడశస్థానే త్రిపుండ్రం తు సమాహితః. లేదు 16 స్థానాలు ఏమిటో చెప్తున్నారు. అగ్ని, జలము, భూమి, వాయువు, దిక్కులు, దిక్పాలకులు మరియు 8 వసువులను ఆయా నామములతో స్మరించి విద్వాంసులు త్రిపుండ్రములను ధరించవలను. పృథివ్యాపస్తేజో వాయురాకాశములు దిక్కులు, పైగా దిక్పాలకులు మరియు 8 వసువులను ధరించి వీళ్ళని చెప్పుకొని విద్వాంసులు ఆ యొక్క త్రయంబకం యజామహే ఒకటే చెప్తూ ఉంటాం సాధారణంగా. ఇవన్నీ కూడా చెప్పుకోవాలి. పండితులైనటువంటి వారు, శాస్త్రములు చదువుకున్నటువంటి వారు, ఈ విధంగా నిత్యానుష్ఠానులు పూర్వకాలం నుంచి చేసేవాళ్ళు. ఉద్యోగాల్లో చేసేదో 5 నిమిషాలు సంధ్యావందనం చేసేవాళ్ళు కాదు. ఈ విధంగా నేర్చుకొని చేసుకుంటూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. తెలుసుకోవడమే జీవితం. చేసుకొని పరమశ్రేష్టమైన వాటికే అర్పితం చేసుకోవాలి మనం. కాబట్టి ధరించవలను. ధర, ధ్రువుడు, సోముడు, జల అధిష్టాన దేవత, అగ్ని, వాయువు, ప్రత్యూషుడు, ప్రభాసుడు అనువారు 8 వసువులు అనబడుదురు. ధరా ధ్రువశ్చ సోమశ్చ అపశ్చైవ అనిలో నలః ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవో అష్టప్రకీర్తితః. 8 వసువులు అంటే ఎవరో చెప్తున్నారు. ధర, ధ్రువుడు, సోముడు, జల అధిష్టాన దేవత, అగ్ని, వాయువు, ప్రత్యూషుడు, ప్రభాసుడు అనువారు 8 వసువులు అనబడుదురు. ఈ ప్రభాసుడు అనేటువంటి వాడే భీష్మాచార్యుడిగా పుట్టాడు. ఏతేషాం నామ మాత్రేణ త్రిపుండ్రం ధారయేద్బుధాః కుర్యాద్వా షోడశస్థానే త్రిపుండ్రం తు సమాహితః. భక్తుడు శ్రద్ధతో త్రిపుండ్రమును 16 స్థానములలో ధరించవలను. ఈ విధంగా ఈ 16 స్థానంలో ధరించాలి. 32 స్థానాలు చెప్పారు, 16 స్థానాలు. తర్వాత శీర్షకే చ లలాటే చ కంఠే చ సంద్వయే భుజే కర్పూరే మణిబంధే చ హృదయే నాభిపార్శ్వకే పుష్ఠే చైవం ప్రతిష్ఠాయ యజే తత్రాస్విదేవతయే శివం శక్తిం తథా రుద్రమీశం నారదమేవ చ వామాదినవశక్తిశ్చ ఏతాః షోడశ దేవతాః నా సత్యో దశరకశ్చైవ అశ్వినౌ ద్వౌ ప్రకీర్తితే. వినండి. తల, లలాటము, కంఠము, 2 భుజస్కందములు, 2 భుజములు, 2 మేచేతులు, 2 మణికట్టులు, హృదయము, నాభి, 2 పార్శ్వములు, వెనుక భాగము అను స్థానములలో భస్మమును ధరించవలను. ఆ స్థానములలో అశ్వనీ దేవతలు, శివుడు, శక్తి, రుద్రుడు, ఈశుడు, నారదుడు,
వామ మొదలగు నవశక్తులు వెరసి 16 దేవతలను భావన చేయవలను. నాసచ్చుడు దస్సుడు అను దేవతలకు అశ్విని దేవతలని పేరు. నామ మొదలగు నవశక్తులు వెరసి అది కాబట్టి వీళ్ళకి అశ్విని దేవతలకి నా సత్య దస్రుహు ఈ 2 పేర్లు వాళ్ళు అశ్విని దేవతలు అని పేరు. అధమా మూర్ధిని కేశే చ కర్ణయోర్వదనే తథా బాహుద్వయే చ హృదయే నాభ్యా ఊరుయుగే తథా జానుద్వయే చ పదయోః పృష్ఠభాగే చ షోడశః శివశ్చ చంద్రశ్చ రుద్రః కో విఘ్నేశో విష్ణురేవ వా. 16 స్థానములను దేవతలను మరి ఒక విధముగా చెప్పవచ్చును. ఈ 16 స్థానాలను ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు. ఎవరంటే శిరస్సు, కేశములు, 2 చెవులు, ముఖము, 2 బాహువులు, హృదయము, నాభి, 2 ఊరువులు, 2 మోకాళ్ళు, 2 పాదములు, వెనుక భాగము అను 16 స్థానములో భస్మమును ధరించవలను. ఈ స్థానములు యథాయందు క్రమముగా పరమశివుడు, చంద్రుడు, రుద్రుడు, బ్రహ్మ, విఘ్నేశ్వరుడు, విష్ణువు. శ్రీశ్చైవ హృదయే శంభుస్తదా నాభో ప్రజాపతి నాగశ్చ నాగకన్యాశ్చ ఉభయోర్ అర్షికన్యకాః పాదయోశ్చ సముద్రాశ్చ తీర్థాః పృష్ఠే విశాలతః ఇత్యేవ షోడశస్థానమధోచ్యతే. కాబట్టి లక్ష్మీదేవి, శంభువు, ప్రజాపతి, నాగదేవత, 2 నాగకన్యకలు, 2 ఋషికన్యకలు, సముద్రము, తీర్థములు ఈ 16 స్థానములలో ఉండును. ఊహ్యస్థానం లలాటశ్చ కర్ణద్వయమనుత్తమం అంశయుగ్మంచ హృదయం నాభి ఇత్యేవమష్టకం. బ్రహ్మా చ ఋషయః సప్త దేవతాశ్చ ప్రకీర్తితాః ఇత్యేవం తు సముద్దిష్టం భస్మ విద్భిర్మునీశ్వరాః. ఊహ్యము లలాటము 2 చెవులు, 2 భుజములు, హృదయము, నాభి అనేటువంటి 8 స్థానములలో భస్మను ధరించవలను. ఓ మహర్షులారా, ఆ స్థానములకు బ్రహ్మ, సప్త ఋషులు, దేవతలు అని భస్మజ్ఞానము గల ఋషులు చెప్పి ఉన్నారు. పైగా అధమా మస్తకం బాహు హృదయం నాభిరేమ చ పంచస్థానాన్యమున్యాహో ధారణే భస్మ విజ్జనా యథా సంభవనం కుర్యాద్ ఏష కాలాద్య అపేక్షయా ఉద్ధూలనే వ్యసక్తశ్చేత్ త్రిపుండ్రాదీని కారయేత్. ఓ మహర్షులారా, ఆ స్థానములకు బ్రహ్మ, సప్తఋషులు దేవతలని భస్మజ్ఞానము గల ఋషులు చెప్పి ఉన్నారు. బ్రహ్మ, సప్తఋషులు కూడా ఆ 8 స్థానాలకు అధిదేవతలని చెప్పి ఉన్నారు. లేదా శిరస్సు, 2 బాహువులు, హృదయము, నాభి అను 5 స్థానములలో భస్మమును ధరించవచ్చును. లేదంటే శిరస్సు, 2 బాహువులు, హృదయము, నాభి అను 5 స్థానములలో భస్మమును ధరించి మనమందరం అంటే నాలాంటి వాళ్ళు ఇలాగే ధరిస్తాం. లలాటం నందు ధరిస్తాం. తర్వాత బొడ్డు దగ్గర నాభి దగ్గర పెట్టుకుంటాం. హృదయంలో 2 వైపులా కూడా పెట్టుకుంటాం. 2 భుజాలకి చక్కగా రాసుకుంటాం. పార్శ్వాలకు కూడా రాసుకుంటూ ఉంటాం. ధరించవచ్చును. దేశకాలములను అనుసరించి భక్తుడు యథా సంభవముగా భస్మమును ధరించవచ్చును. భస్మతో అంగలేపనం చేయటలో అసక్తులైన భక్తుడు త్రిపుండ్రములను ధరించవలను. శరీరమంతా ఆ విధంగా నాభియందు, హృదయమునందు, భుజములయందు, పార్శ్వమయందు కాకపోయినా కనీసం త్రిపుండ్రంగానైనా ధరించాలి. త్రినేత్రం త్రిగుణాధారం త్రిదేవజనకం శివం స్మరన్నమ శివాయేతి లలాటేతు త్రిపుండ్రకం ఈశాభ్యాం నమ ఇత్యుక్త్వా పార్శ్వయోశ్చ త్రిపుండ్రకం బీజాభ్యాం నమ ఇత్యుక్త్వా ధారయేతు ప్రకోష్ఠయోః కుర్యాదధః పితృభ్యాం చ ఉమేషాభ్యాం తదోపరి భీమాయేతి తతః పృష్ఠే శిరసః పశ్చిమే తథా ఇది శ్రీ శివమహాపురాణే విద్యేశ్వర సంహితాయాం భస్మధారణ వర్ణనం నామ 14వ శ్రీ పరమేశ్వర పాదారవిందార్పణమస్తు. ముక్కంటి త్రిగుణాత్మక ప్రకృతికి ఆశ్రయము. ముక్కంటి త్రిగుణాత్మక ప్రకృతికి అంటే
త్రిగుణములు తెలుసు కదా, సత్వరజస్తమో గుణములు. అవి బ్రహ్మ విష్ణు రుద్రులకు తండ్రియగు శివుని నమశివాయ అని స్మరించి లలాటమునందు త్రిపుండ్రమును ధరించవలను. ఈశాభ్యాం నమః అని ఉచ్చరించి పార్శ్వముల యందు, బీజాభ్యాం నమః అని ముంజేతుల యందు, పితృభ్యాం నమః అని శరీరంలోని క్రింది అవయవముల యందు, ఉమేశాభ్యాం నమః అని శరీరం యొక్క పైభాగమునందు, భీమాయ నమః అని పలికి శిరస్సునకు వెనక భాగమునందు భస్మమును ధరించవలను. ఇది శ్రీ శివమహాపురాణంలోని విద్యేశ్వర సంహితను భస్మధారణ వర్ణనం అనేటువంటి 24వ అధ్యాయము పరమేశ్వర పాదార విందార్పణమస్తు. 24వ అధ్యాయము భస్మధారణ వివరణము సమాప్తము. త్రినేత్రం త్రిపురాధారం త్రిదేవజనకం శివం స్మరన్ నమ శివాయేతి లలాటేతు త్రిపుండ్రకం. ఈశాభ్యాం నమ ఇత్యుక్త్వా పార్శ్వయోశ్చ త్రిపుండ్రకం. బీజాభ్యాం నమ ఇత్యుక్త్వా ధారయేత్ ప్రకోష్ఠయే. కుర్యాద్ అధః పితృభ్యాం చ ఉమేశాభ్యాం తదోపరి భీమాయేతి తథా పృష్ఠే శిరసః పశ్చిమే తథా. ఈ విధంగా చక్కగా ధరించి పరమాత్ముడి యొక్క ఆ విభూతిని పరమాత్ముడి స్వరూపంగా ఆ యొక్క 9 దేవతలు ఒక్కొక్క రేఖకు అధిష్టాన దేవతలను తలుచుకుంటూ నమస్కారం చేసుకుంటూ భస్మధారణ చేసి పరమ పవిత్రమైనటువంటి మనసుతో బాహ్యాభ్యంతరాలు శుచితో మనం వర్ధిల్లాలి. ఓం తత్సత్. ఏ తత్సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణమస్తు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. హర హర మహాదేవ శంభో శంకర. హరియే నమః.